ఇప్పుడు మీరు గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా వినిపిస్తోంది. అవును. గతంలో మీకు గుంటూరు నుంచి ఎంపీగా వినిపించింది మీ పేరు. నరసరావుపేట ఎంపీ అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే అన్నారు. ఇలా రకరకాలుగా వినిపించింది. చివరికి మళ్ళీ ఇక్కడ ఫిక్స్ అయ్యారేంటి? ఇలా వచ్చింది మళ్ళా? అంటే నాకు మొదటి నుంచి కూడా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలని. ఎందుకంటే గుంటూరు నేను పుట్టింది, ఆహా! పెరిగింది, చదువుకుంది మొత్తం అంతా గుంటూరులో అండి. నాకు గుంటూరులో ప్రతి ఏరియా కూడా నాకు బాగా పరిచయం. నా మిత్రులు, బంధువులు అందరూ కూడా నాకు గుంటూరులో ఉన్నారు. ప్రతి వార్డులో కూడా నా సొంత టీమ్, సొంత క్యాడర్ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ఓకే. నాకు గుంటూరు ప్రజలతో మమేకం అయిపోయి నాకు గుంటూరు నుంచి చేయటమే ఇంట్రెస్ట్. మీరు అన్నట్లు కొన్ని యాహ్! చోట్ల పేర్లు వినపట్ట మాత్రం వస్తుంది. నేను ఎప్పుడు కూడా గుంటూరుకే ఫిక్స్ అయి ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మాత్రం నన్ను నరసరావుపేట ఎంపీకి కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి నన్ను ఓకే. గతంలో ఆడటం జరిగింది. ఓకే. అలానే ప్రకాశం జిల్లా దర్శి నుంచి కూడా నన్ను పోటీ చేసే ఆసక్తి ఉందా అని కూడా ఓకే. ఓకే. నన్ను ఆడటం జరిగింది. కొన్నాళ్ళ క్రితం, దాదాపు అదేలెండి. సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. కాకపోతే నాకు మొదటి నుంచి కూడా నా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల, ప్లస్ పార్టీ కూడా ఎప్పుడు నాకు గుంటూరు వెస్ట్ పలానా వాళ్ళకి కన్ఫర్మ్ చేశాం కాబట్టి నీకు సీట్ లేదు అని కూడా చెప్పలేదు. ఓకే. సో నేను కార్యక్రమాలు చేస్తున్న సంగతి వాళ్ళకి తెలుసు. పార్టీ నాయకత్వం కూడా నన్ను కార్యక్రమాలు చేయమని ప్రోత్సహించారు. సో అందుకే నేను గుంటూరులోనే ఇది ఉన్నానండి. కానీ గుంటూరు వెస్ట్‌కి విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉంటదసలు. అందరూ అక్కడే అడుగుతుంటారు టికెట్ ఆల్‌మోస్ట్. కారణం ఏంటంటే అది టీడీపీకి కంచుకోట అని ఒక బలమైనటువంటి నమ్మకం అందరిలో ఉంది. అక్కడి నుంచి నించున్నామంటే టీడీపీ నుంచి గెలుస్తాం అనేది ఒక బలంగా ఉంది పాతుకుపోయినటువంటిది నమ్మకం. మరి ఇప్పుడు ఎలా అంతమంది కాంపిటీటర్స్ తోటి ఎలా ఇప్పుడు మోహన్ కృష్ణ గారు? గుంటూరు వెస్ట్ అనేది తెలుగుదేశం కంచుకోట అనేది అందరూ కూడా అనుకుంటారు. హ్మ్. కానీ వాస్తవం ఏంటంటే గుంటూరు వెస్ట్ తెలుగుదేశం కంచుకోట కాదండి. ఓకే. ఎందుకంటే పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటికి 9 ఎలక్షన్స్ జరిగాయి. 9 ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది, 4 సార్లు ఓడిపోయింది. అందరూ కంచుకోటని ఎందుకు అనుకుంటారంటే మన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత వ్యతిరేక గాలిలో కూడా ఇంత గుంటూరులో వేవ్ గెలిచింది. అటువైపు ఉన్నా కూడా గుంటూరులో గెలిచింది. ఇంత వేవ్లో కూడా గెలిచింది కాబట్టి చాలా స్ట్రాంగ్ సీట్ అనుకుంటారు. కానీ 9 సార్లు ఎలక్షన్లు జరిగితే 7 సార్లు అంతకన్నా పైన గెలిస్తే అప్పుడు దాన్ని కంచుకోవటం వచ్చు. కానీ ఇక్కడ 5 సార్లే గెలిచారు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో మిగతా వేవ్ ఎలా ఉంటుందో గుంటూరు వెస్ట్ కూడా అలానే ఉండేది. ఒక 85లో మినహాయించి. మళ్ళా మొన్నే పార్టీ ఓడిపోయినా కానీ గుంటూరు వెస్ట్ గెలవటం జరిగింది. అందువల్ల ఏంటంటే తెలుగుదేశం ఈ శ్రేణులందరూ కూడా కష్టపడి పనిచేస్తేనే అక్కడ గెలుస్తామండి. ఇది గ్యారంటీ కంచుకోవటాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా ఏదైనా అలసత్వం తీసుకుంటే అప్పుడు మనం గెలిచేది ప్రమాదం కూడా పడవచ్చు. ఎందుకు అందరూ అక్కడే పోటీ చేయాలనుకుంటారు అని అంటే మిగతా వాళ్ళది నాకు తెలియదు. కానీ నేను ఇందాక చెప్పినట్టు నేను పెరిగింది, చదువుకుంది, పుట్టిందంతా అక్కడ కాబట్టి నా ప్రాంతానికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో నాకు గుంటూరు వెస్ట్ మీద నాకు మొదటి నుంచి కూడా ఇష్టం. ఇంకోటి నేను అనుకోవటం మిగతా వాళ్ళందరూ ఎందుకు అక్కడ ఇంత కాంపిటీషన్ అంటే, ఒకటి జిల్లాకి హెడ్ క్వార్టర్స్. ఓకే. గుంటూరు సిటీ అనేది రాష్ట్రంలోని పెద్ద నగరాలు ఒకటి, 3వ పెద్ద నగరం, జిల్లా మొత్తంలో పెద్ద నగరం. ప్లస్ ఇంకోటి ఏంటంటే గుంటూరు వెస్ట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక స్థిరమైన అభ్యర్థి అంటూ లేరండి. పార్టీకి జరిగిన 9 ఎలక్షన్స్లో ప్రతిసారి ఒక్కొక్క అభ్యర్థి మారుతూ వచ్చారు. 9 సార్లు ఎన్నికలు జరిగితే 9 డిఫరెంట్ అభ్యర్థులు పోటీ చేశారు తెలుగుదేశం తరఫున. నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో వేరే ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉండదు. సో అక్కడ స్థిరమైన ఒక అభ్యర్థి లేరు కాబట్టి ఎవరి వాళ్ళకి ఆస్పిరెంట్స్కి ఓకే నేను పోటీ చేద్దాం, నాకు అవకాశం ఉంటుందేమో అనేది కూడా వన్ ఆఫ్ ది కారణం అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇంత కాంపిటీషన్ ఉండడానికి. గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇప్పటికి మీరు సార్ట్ అవుట్ చేశారా? వాటికి ఎలా చేయబోతున్నారు? రేపు పొద్దున వాటికి పరిష్కారం ఏం చూపించబోతున్నారు మీరు గనక గెలిస్తే? గుంటూరు వెస్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నేను ఇందా చెప్పినట్లు గుంటూరు ఒక ప్రతిష్టాత్మక నగరం, రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద నగరం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద నగరం. కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లు సిస్టమ్ చాలా దారుణంగా ఉంది గుంటూరులో. అతిశయోక్తి కాదు కానీ ఎక్కడైనా కానీ రోడ్ల మధ్యలో గుంటలు ఉంటాయి. కానీ గుంటూరులో దురదృష్టవశాత్తు గుంటల మధ్యలో రోడ్లు ఉంటాయి. అంటే అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. చిన్నపాటి వర్షం వచ్చినా కానీ విపరీతంగా రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేసి అంతా జలమయం అయిపోయే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అనేక ఏరియాలు, పలకలూరు రోడ్డు కానివ్వండి, శ్రీనివాసరావుపేట కానివ్వండి, ఏటగ్రహారం కంకరగుంట కానివ్వండి, ఇట్లా అనేక చోట్ల విపరీతంగా రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేసి జనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే
డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది. ఏమాత్రం కూడా దాన్ని ఒక క్రమబద్ధీకరించలేదు. మురుగునీరు విపరీతంగా రోడ్ల మీదే వచ్చేస్తా దాని నుంచి ఈ దోమలు ఎన్ని వ్యాప్తి చెంది వాటి నుంచి మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు వచ్చి జనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఇమీడియట్గా దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. కొంత చేశారు కానీ ఇంకా చాలా పెండింగ్ ఉంది. అట్లానే విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ఎందుకంటే నగరంలో ఉండేవాళ్ళే కాకుండా బయట నుంచి కూడా ఉద్యోగాల కోసం, వైద్యం కోసం, ఉపాధి కోసం అనేక మంది నిత్యం వస్తూ ఉంటారు. దానివల్ల గుంటూరు నగరంలో లక్షలాది మంది, దాదాపు ఇప్పుడు 10 లక్షల మంది నివసిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ వైజ్ ఏమి ఇంప్రూవ్మెంట్ అయితే జరగలేదు. గుంటూరుకి ఆయుపట్ లాంటి శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 50 ఏళ్ల పైనుంచి ఉంది, శిథిలావస్థలో ఉంది. అయినా కానీ దాన్ని ఆధునీకరించడం కానీ అలాంటివి కూడా ఏం జరగలేదు. ఇమీడియట్గా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఏసీ కాలేజ్ లేదా హిందూ కాలేజ్ వరకు ఒక ఫ్లైఓవర్ని, ఎక్స్టెండ్ ఎక్స్ప్రెస్ వేని నిర్మించాల్సిన అవసరం ఉంది. అలానే గుంటూరు నగర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెళ్ళడానికి ప్రధానంగా అందరూ జేకేఎస్ కాలేజ్ రోడ్ని వాడతారు. అక్కడ డివైడర్ లేక చాలా ప్రమాదాలు, చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇలా ట్రాఫిక్ వైజ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయింది కానీ థర్డ్ ఫేజ్ అవ్వకపోవటం వల్ల హైదరాబాద్ నుంచి లేదా పల్నాడు నుంచి అమరావతి క్యాపిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు గుంటూరు నగరం నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ థర్డ్ ఫేజ్ అయిపోతే డైరెక్ట్గా గుంటూరు సిటీలోకి రాకుండా అమరావతికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే ఇంత పెద్ద నగరంలో బేసిక్ నెసెసిటీ అయిన మంచినీళ్ళ కోసం కూడా జనం తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వెంకటప్పయ్య కాలనీ, కళ్యాణ్ నగర్ ఇట్లా చాలా చోట్ల నీళ్ళ కోసం జనం పడిగాపులు కాయాల్సింది. ఎప్పుడు నీళ్ళు వస్తాయో కూడా తెలియదు. మున్సిపల్ వాటర్ ప్లస్ ఈ వీధి ల్యాంపులు కూడా గుంటూరులో దాదాపు 25,000 వీధి లైట్లు ఉంటే మోర్ దాన్ 20% అసలు వెలగవు. అనేక ప్రాంతాలు చాలా చీకట్లోనే ఉంటాయి. కళ్యాణ్ నగర్ కానివ్వండి, లేదు పట్టాపురం కానివ్వండి, ఇంకా చాలా ప్రాంతాలు, శ్యామలానగర్లోని కొన్ని ఏరియాలు, వడ్డిగూడెం, ఇట్లా చాలా చోట్ల విపరీతంగా చీకట్లోనే ఉండే పరిస్థితి. ఇంకో పక్క ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ, సిటీ, కానీ ఫ్యామిలీ అంతా ఓ పార్క్ వెళ్ళే వాతావరణం లేదు. ఉన్నాయి కానీ పార్కులు కొన్ని ఇట్లా కొరటిపాడు పార్కు లేదా నరచెరువు, గుజ్జనగూడలో ఉన్నాయి కానీ అవి ఒక ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళే పరిస్థితులు అయితే లేవు. వాటిని ఇంకా చాలా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అనేక మంది గుంటూరు నగరంకి ఇది సిటీ కాబట్టి, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎంప్లాయ్మెంట్ కోసం వస్తూ ఉంటారు, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. కానీ అక్కడ అసలు ఏమాత్రం కూడా ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో అసలు అక్కడ కొత్తగా ఏ పరిశ్రమలు రాలేదు. అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితులే ఉన్నాయి. నేను దాని మీద తప్పకుండా సీరియస్గా నేను పనిచేద్దాం అనుకుంటా ఉన్నాను. నా ఫ్రెండ్స్ చేత కూడా అక్కడ కంపెనీలు పెట్టించి అక్కడ ఉపాధి కల్పించాలని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నిటికీ కూడా రేపు నేను గుంటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికైతే తప్పకుండా ఈ సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. యాక్చువల్లీ ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలి, ఇక్కడ నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. మరి మీరంతా వచ్చేస్తే ఇక్కడ గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి రాజకీయ నేతలు, ఎన్నో ఏళ్ల నుంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంతా చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే వాళ్ళంతా వచ్చి సీట్లు ఆశిస్తున్నారు, మా పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇక్కడేమో అవసరం అని చెప్పేసి మాట్లాడేటువంటి సిచ్యుయేషన్ ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? మంచి ప్రశ్న అండి. ఇది చాలామంది కూడా బయట అడుగుతానున్నారు. నాకు కూడా ఈ ప్రశ్న ఎదురవుతానే ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉండాలి. కానీ అలానే కొత్తగా వచ్చే వాళ్ళని స్వాగతించాలి. సీట్లు అంటారా, ఎవరైతే గెలుస్తారో, ఎవరికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, ఎవరైతే పార్టీకి కమిట్మెంట్తో పనిచేస్తున్నారో వాళ్ళకి సీట్ ఇవ్వాలి. అది మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. కానీ ఈ ప్రశ్న నాకు వర్తించదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటే సడన్గా ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే ఇది ఎంతవరకు సబ్బనొచ్చు. కానీ నా ప్రస్థానం చూస్తే నేను 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం తరఫునే పనిచేస్తాను. అమెరికాలో కూడా నేను చేసి తెలుగుదేశం కార్యక్రమాలే చేస్తూ ఉన్నాను. అట్లానే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి అప్లికబుల్ కాదంటున్నారు. అవును. సో 20 సంవత్సరాల నుంచి నేను అక్కడ అమెరికాలో తెలుగుదేశం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. నేను తెలుగుదేశంకి ఏమాత్రం కూడా కొత్తవాడిని కాదు. తెలుగుదేశం పార్టీ నా శ్వాస, నా ఊపిరి. అది ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా
ఎప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీకు లోకేష్ గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది, ఆయనతో ఎప్పటి నుంచో జర్నీ చేస్తూ ఉన్నారు మీరు. అవును. లోకేష్ గారు గతంలో కూడా ఇలాగే ఉండేవాళ్ళ? ఎందుకంటే చాలామంది అనేది ఏంటంటే లోకేష్ గారిలో యువగళం చాలా మార్పు తీసుకొని వచ్చింది, ఇంత కష్టపడేవాళ్ళ ఇంతకుముందు లేదు, యువగళం నుంచి ఇలా మార్పు అనేది ఆయనలో చూస్తున్నారు. ఆయన గురించి చెప్పండి. మీరు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు కదా ఆయనతో పాటు, చెప్పండి. లోకేష్ గారితో యువగళం పాదయాత్రలు నేను అనేక జిల్లాల్లో ఆయనతో పాటు పాల్గొన్నానండి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అయితే ప్రతిరోజు ఆయన వన్నంటే ఉన్నాను. వేరే జిల్లాల్లో కూడా ఆయనతో పాదయాత్రలో పాల్గొన్నాను. ఆ యువగళంకి మద్దతుగా నేను చాలా కార్యక్రమాలు కూడా చేశాను. యువగళం 200 రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరులో వినూత్నంగా 200 ట్రాక్టర్లతో ఒక భారీ ర్యాలీ చేశాను. అలానే 3000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా 3000 ఆటోలతోటి మా గుంటూరులో ఒక భారీ ర్యాలీ చేశాను. ఆ యువగళం పాదయాత్ర మద్దతుగా ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఆ యువగళంలో చాలా చురుగ్గా పాల్గొన్నాను. కమింగ్ టు లోకేష్ గారు ఇప్పుడే ఇలా ఉన్నారు, ఇంతకుముందు కూడా ఇలానే ఉన్నారా అంటే లోకేష్ గారు ఎప్పుడు అలానే ఉన్నారండి. కానీ ప్రజలకి ఆయన ఎంత కష్టపడతారు, లోకేష్ గారి పొటెన్షియల్ ఇది, లోకేష్ గారు ఇంత బాగా మాట్లాడతారు, లోకేష్ గారు ప్రజలతో ఇంత బాగా మమేకం అవుతారు అనేది వాళ్ళకి యువగళం ద్వారా తెలిసింది. కానీ ఆయన దగ్గరగా చూసే వాళ్ళందరికీ కూడా ఆయన ఇలానే ఉంటారు, ఇలానే ఉండేవాడు అన్న సంగతి తెలుసు. నాకు లోకేష్ గారు దాదాపు 10 సంవత్సరాల నుంచి పరిచయం అండి. ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ, ఏది 2014 to 19 పీరియడ్ అని చెప్పేది, ఓ పక్క పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ, మళ్ళీ ఐటీ మంత్రిగా ఉంటూ, పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటూ చాలా చాలా కష్టపడ్డారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంతో కష్టపడ్డారు కానీ జనంలోకి ప్రచారం చేసుకోవడంలో దాని మీద పార్టీ శ్రద్ధ పెట్టలేదు. అనేక సార్లు అమెరికా రావడం జరిగింది ఆయన, ఐటీ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా. అక్కడ ఐటీ కంపెనీస్కి ఆయనతో పాటు నేను వెళ్ళి అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ని ఎంటర్ప్రెన్యూర్స్ని ఇట్లా వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి నేను వాళ్ళందరినీ లోకేష్ గారికి కనెక్ట్ చేయడం, లోకేష్ గారు వాళ్ళందరితో మాట్లాడటం, అమెరికా అంతలో కూడా ఆయన పర్యటించడం చాలాసార్లు జరిగింది. ఇంకో పక్క ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో పల్లెటూర్లు ఎక్కువ, ఆ మాట కోసం భారతదేశంలో పల్లెటూర్లు ఎక్కువ. సో పంచాయతీరాజ్ అనేది ఒక మేజర్ శాఖ. ఎన్ఆర్ఐలు అందరూ కూడా మీ పల్లెటూరుని అభివృద్ధి చేసుకోవట్లో మీరు గవర్నమెంట్తో కలిసి పనిచేయండి, మీ జన్మభూమిని మీరు దత్తత తీసుకోండి అని చెప్పేసి అక్కడ ఎన్ఆర్ఐలు అందరినీ కూడా ఆయన అనేక చోట్ల పర్యటించి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ పర్యటనలన్నింటిలో కూడా చాలా చాలా బిజీగా, కొంచెం కూడా ఏమాత్రం ఖాళీ లేకుండా పొద్దునెప్పుడో మొదలైతే అర్ధరాత్రి వరకు సాగి. నేను కొన్నిసార్లు అడిగామండి, బాబు అసలు మీకు వచ్చిన దగ్గర నుంచి కొంచెం కూడా రెస్ట్ లేదు, ఈ పూట ఏమన్నా బ్రేక్ తీసుకుందామా, లేకపోతే రేపు ఏమన్నా సెలవు అని. లేదన్నా లేదు 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 ఏం పర్లేదు కంటిన్యూ చేయండి అని చెప్పేసి. తండ్రికి తగ్గ తనయుడు అండి ఆయన. కష్టపడే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతారో లోకేష్ గారు కూడా అంతే కష్టపడతారు. ఇంకో పక్క ఎన్టీఆర్ గారిలో ఉన్న ఆవేశం కూడా ఆయనలో ఉంది. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఆలోచన, ఎన్టీఆర్ గారిలో ఉన్న ఆవేశం రెండు కలబోసిన నాయకుడు నారా లోకేష్ గారు. కాకపోతే ప్రజలకు ఏంటంటే ఆయన్ని దగ్గరగా చూసే అవకాశం ఇంత ముందు రాలేదు. ఇప్పుడు ఈ యువగళం ద్వారా ఆయన రాష్ట్రం మొత్తం కూడా పర్యటించడం, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన్ని కలవటంతో అందరికి కూడా ఇది నారా లోకేష్ గారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. కానీ ఈ రాష్ట్రానికి కాబోయే నాయకుడు, భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారు. ఆయనతోటి నెక్స్ట్ 20-25 సంవత్సరాలు నాలాంటి వాళ్ళు అందరం కూడా పయనించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను కొన్ని పిక్స్ చూస్తుంటే బాలకృష్ణ గారు కనిపిస్తూ ఉన్నారు మీ బ్యాక్. బాలకృష్ణ గారితో కూడా మంచి అనుబంధం ఉన్నట్లుంది. ఎలా పరిచయం అంటే అఫ్కోర్స్ పార్టీ ఉన్నప్పుడు పరిచయం ఉంటుంది అనుకోండి, కానీ బట్ అంతటి అనుబంధం ఎలాగా? మీ పేరు వినగానే బాలకృష్ణ గారితో చాలా క్లోజ్ అని అంటుంటారు, ఎందుకు అలా, ఎలా? బాలకృష్ణ గారితో ఎన్నో సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం ఉందండి. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆయన ఫస్ట్ తెలుసు, కానీ గత 15 సంవత్సరాల నుంచి మరింత సాన్నిహిత్యం పెరిగింది. బాలకృష్ణ గారు నన్ను ఒక మిత్రుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించడం నిజంగా నా అదృష్టం. ఆయనతోటి నాది సుదీర్ఘ ప్రయాణం. బాలకృష్ణ గారు అనేక సార్లు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఈ ఫండ్ రైజింగ్కి అనేకసార్లు అమెరికా రావటం, అప్పుడు నేను చాలాసార్లు ఆ కార్యక్రమాలు అక్కడ కోఆర్డినేట్ చేయటం, అలానే నాట్స్కి అనేక సార్లు బాలకృష్ణ గారు అమెరికా రావటం, తానాకి అమెరికా రావటం, ఆయన ఎప్పుడు వచ్చినా కూడా నేను కూడా ఆయన వెన్నంటే ఉంటాం. అలానే ఇక్కడ హిందూపూర్లో కూడా నేను కొన్నిసార్లు ఆయనతో పాటు పర్యటించడం జరిగింది. ఇట్లానే క్యాన్సర్ హాస్పిటల్ కూడా నా వంతు నేను చేస్తూనున్నాను. అట్లా బాలకృష్ణ గారితో ఒక లాంగ్ జర్నీ, లాంగ్ అసోసియేషన్. ఆయన
కృషి, క్రమశిక్షణ, పట్టుదల కలబోస్తే నందమూరి బాలకృష్ణ గారు. ఒకే సమయంలో ఆయన 3 బాధ్యతలని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఓ పక్క సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలైనా 4 దశాబ్దాలైనా కూడా ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా ఎంతోమంది కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఇంకో పక్క హిందూపురం శాసనసభ్యుడిగా అక్కడ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా దేశంలోనే ఒక అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా వారు ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. వారితోటి దగ్గరగా చూసినప్పుడు ఒకే రోజు ఈ 3 కూడా అంటే నిత్యం ఆయనతో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఆయన హిందూపూర్ వెళ్ళకపోయినా కానీ మనం ఆయన పక్కన కూర్చుంటే కంటిన్యూస్ ఈ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అలానే క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి కూడా ఆయన విపరీతమైన శ్రమజీవి, విపరీతమైన క్రమశిక్షణ. ప్రతిరోజు కూడా ఆయన 3 గంటల ఆయనతో అనేక సార్లు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా అది ఒక్కసారి లేట్ అయ్యేది, 10 అయ్యేది, 11, 12. మాకు మళ్ళీ మరుసటి రోజు 7, 8 లేస్తాం, కానీ ఆయన మాత్రం పొద్దున్నే 3కే లేచి రెడీగా ఉండేవాళ్ళు. ఏది 365 రోజులు కూడా. ఎన్టీ రామారావు గారు కూడా అంతే అవును అవును. ఎన్టీ రామారావు గారి గురించి విన్నాము, నాకు ప్రత్యక్షం చూసే అదృష్టం లేదు, కానీ బాలకృష్ణ గారిని నేను ప్రత్యక్షంగా చూశాను. అంత కష్టపడతారు. అలా అని అంత తక్కువసేపు నిద్రపోయినా కానీ అదేం లేదు. ఆయన ఒక బండిల్ ఆఫ్ ఎనర్జీ. ఏంటంటే ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఎనర్జీ తోటి, ఎంతో పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ఉంటారు.